మార్గదర్శి సంస్థకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ పూర్తిగా మార్గదర్శి సంస్థకు వ్యతిరేకంగానే ఉంది. ఇంతకాలం మార్గదర్శి సంస్థ చెప్తూ వచ్చిన అంశాలన్నీ పచ్చి అబద్ధాలను కూడా ఆర్బీఐ ధృవీకరించింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదులు అందలేదని ఇంతకాలం మార్గదర్శి సంస్థ వాదిస్తూ వచ్చింది. ఎవరు ఫిర్యాదు చేయలేదు అని. కానీ ఆర్బీఐ మాత్రం స్పష్టంగా చెప్పింది, ఈ డిపాజిట్ల సేకరణపై మాకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయని వెల్లడించింది. డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమని తాము చాలా కాలంగా చెబుతూనే వచ్చాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామంటూ ఈ సంస్థ చెబుతోంది. కానీ అది కూడా అవాస్తవం. ఈ డిపాజిట్ల సేకరణకు మేము ఎక్కడ అనుమతులు ఇవ్వలేదు. ఇలా సేకరించడం చట్టవిరుద్ధమని తాము చెబుతూనే వచ్చాం. కాబట్టి మార్గదర్శి సంస్థ అనుబంధ పిటిషన్ను కొట్టివేయండి అని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. అయితే ఈ సందర్భంగా మార్గదర్శి సంస్థ తరఫున న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా బాగా ఫేమస్. చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించిన కేసులను ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మార్గదర్శి సంస్థ తరఫున వాదనలు వినిపించారు. ఈ వాదనే ఇప్పుడు నేరాన్ని పరోక్షంగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ధృవీకరించినట్టుగా అయిపోయింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అంటూ వాళ్ళ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. అంటే ఇంతకాలం ఈ మార్గదర్శి సంస్థలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు, అంత చట్టబద్ధంగానే జరిగింది, ఎలాంటి అక్రమాలు లేవు అంటూ వాదిస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రామోజీరావు చనిపోవడంతో మొత్తం ఆయన మీదకు నెట్టేసి ఇక సేఫ్గా బయటపడాలి అన్న ఎత్తు వేసినట్టుగానే ఉన్నారు. అందులో భాగంగానే రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అంటూ ఆయన తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకి ఎలా పంపుతారంటూ ధర్మాసనం ముందే వీళ్ళు వాదనలు వినిపించారు సుదీర్ఘంగా. అవకతవకలకు బాధ్యుడు రామోజీనే, కుటుంబ సభ్యులకు దాంట్లో ఏం సంబంధం ఉంటుందని కూడా వాదించారు. సో ఇలా వాదించడం ద్వారా ఇంతకాలం ఎలాంటి తప్పు చేయలేదు ఈ సంస్థ అని చెబుతూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రామోజీరావు ఎలాగో లేరు కాబట్టి ఆయన మీదకు తోసేస్తే ఇంకా మిగిలినంత వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఈ వాదన అందుకున్నారా, రామోజీరావు చేసిన తప్పుకు వీళ్ళు ఎలా బాధ్యులు అవుతారు అన్న వాదనను ఎత్తుకున్నారా అన్న విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, సరే ఒక వ్యక్తి ఏదైనా ఒక హత్య చేసి ఉంటే అది అతని వ్యక్తిగత నేరంగా చూడొచ్చు. అతడు మాత్రమే చేసిన నేరంగా చూసి అతన్ని మాత్రమే శిక్షించవచ్చు. హత్య చేసిన వ్యక్తిని మాత్రమే లోపలేయాలి, శిక్షించాలి. కానీ తండ్రి కొడుకులకు, సంతానానికి, కుటుంబ సభ్యులకు సంబంధం ఉండదు. కానీ ఇదేంటి ఆర్థిక వ్యవహారం. మార్గదర్శి సంస్థను పెట్టి 2600 కోట్లు ప్రజల నుండి వసూలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా. ఆ వసూలు చేసిన డబ్బులతోనే రామోజీ గ్రూప్కు సంబంధించిన మిగిలిన సంస్థల్ని కూడా నడిపారు. జీతాలు, ఆ ఫిలిం సిటీ నడపడం, ఇవన్నీ కూడా ఈ చిట్ ఫండ్ ద్వారా సేకరించిన డబ్బులతోనే నడిపారు అన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. పైగా రామోజీరావు తర్వాత ఈ సంస్థలన్నిటికీ ఇప్పుడు ఆయన కుమారుడు కిరణ్ హెడ్గా ఉన్నారు. ఒకవైపు ఈ సంస్థలకంతా హెడ్గా ఉంటూ ఈ సంస్థల్ని నడుపుకుంటూ వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఒకవైపు నడుపుతూనే ఆ సంస్థలన్నింటినీ రామోజీరావు చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన నేరాలకు మాకు సంబంధం లేదు అంటే చెల్లుబాటు అవుతుందా? తెలంగాణ హైకోర్టు కూడా ఈ వాదనని తోసిపుచ్చింది. అలా కాదు, ఇది నిలబడుతుంది కేసు, రామోజీరావు చనిపోయినంత మాత్రాన ఈ కేసే ఉండదు అన్నది కరెక్ట్ కాదని చెప్తే ఆర్బీఐ కూడా అదే చెప్పింది. కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు. అంటే ఆయన చనిపోయినంత మాత్రాన ఇంకా మొత్తం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు కాదు, ఈ సంస్థ నేరం మాఫీ అయినట్టుగా కూడా కాదు అని ఆర్బీఐ కూడా వాదించింది. సో ఈ నేపథ్యంలోనే అయితే ఒక్కటి మాత్రం, చాలా వరకు ఈనాడు పత్రికలో కావచ్చు వీళ్ళంతా సమాజానికి పెద్ద ఎలా ఉండాలి అని దిశానిర్దేశం చేస్తూ కథనాలు రాస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు రామోజీరావుకు సంబంధించి పెద్ద ఎత్తున సంస్మరణ సభలు పెట్టడం, పెద్ద వాళ్ళని ఆహ్వానించడం, ఆయన జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు అటు చేస్తూ ఉండడంతో చరిత్రలో రామోజీరావుని ఒక మహోన్నతమైన వ్యక్తిగా నిలిపేందుకు ఆయన కుటుంబ సభ్యులు తపిస్తున్నారు అన్న అభిప్రాయం ఇంతకాలం ఉండేది. కానీ ఇప్పుడు రామోజీరావు చనిపోయిన తర్వాత ఆయన నేరం చేసి ఉండవచ్చు, ఆయన నేరం చేస్తే మాకెందుకు వర్తిస్తుంది అంటూ స్వయాన కుమారుడే తన లాయర్ల ద్వారా తెలంగాణ హైకోర్టులో వాదించడం ద్వారా రామోజీరావు ఈ క్రిమినల్ అఫెన్స్కు పాల్పడ్డారు, ఈ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు అన్న చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు మా నాన్నకి, కానీ తాము ఈ కేసుల నుంచి బయటపడితే చాలు అన్న ఒక అభిప్రాయానికి, ఆ నిశ్చయానికి రామోజీరావు కుటుంబ సభ్యులు వచ్చారా అన్న అభిప్రాయం మీద కలుగుతోంది. అంటే ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తే మనకి ఇబ్బందులు ఉండకూడదు అన్న లైన్తో వెళ్తున్నారా?